బైబిల్లో మాట ఉంటుంది, ఎఫెసీ పత్రికలో చాలా చక్కటి విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక వారిని ఏం చేయాలంటే ప్రభు యొక్క శిక్షలోనూ బోధలోనూ వారిని పెంచండి. చాలామంది తండ్రులు తల్లిదండ్రులు గాలికి వదిలేస్తున్నారు పిల్లల్ని. వదలొద్దు. సండే స్కూల్ విషయంలో జాగ్రత్త వహించండి. మీ బిడ్డలను సండే స్కూల్ పంపించండి, మందిరానికి పంపించండి. కోపతాపాలు వద్దు. దేవునికి మందిరం విషయంలో, దేవుని విషయంలో కోపతాపాలు వద్దు. బిడ్డలను చాలా జాగ్రత్తగా అజాగ్రత్తగా వదలకుండా వారిని ఆసక్తిని పుట్టించండి. చిన్నప్పుడే వారికి నేర్పిస్తే వారు పెద్దవారైన తర్వాత దాని నుండి ఏం చేయరట, తొలగిపోరట. అర్థమైందా? సో మన బిడ్డల విషయంలో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి, చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. వాటి నోటి నుంచి వచ్చేటువంటి మాటలు ఏమొస్తున్నాయి? పాటలు వస్తున్నాయా? దేవుని పాటల, సినిమా పాటల? ఏమండి, దేవుని మాటల, లోకమైనటువంటి మాటల, సరశక్తులా, బూతులాడుతున్నారా దేవుని పిల్లరా? అదేంటో తెలియదు కానీ ఒక చెంటు కుర్రాడు బూతులాడితే ఫేమస్ అయిపోతున్నాడు. స్తోత్రం. బూతులాడితే యూట్యూబ్లో ఫేమస్ అయిపోతున్నాడు. ప్రిమిడి దేవుని పిల్లరా, వద్దు. అది జాగ్రత్త. అజాగ్రత్తగా మనం ఉండొద్దు. మన బిడ్డల యొక్క నోరును మనము కాపుదలగా ఉంచాలి అంటే మన నోరు ఫస్ట్ కాపుదలగా ఉంటుంది. వాడు బూతులాడుతున్నాడు అంటే ఎవరిని చూసి నేర్చుకుంటున్నాడు? మనల్ని చూసే. వీధిలో కొట్లాటలకు మనం వెళ్ళినప్పుడు రాజరంపారేడేస్తూ ఉంటాం. ఇంకా ప్రపంచంలో ఆ భాషకు అర్థాలైన భాష కూడా మనం మాట్లాడుతూ ఉంటాం. ఇష్టం వచ్చినట్లుగా మొత్తం ఎంచి పడేస్తూ ఉంటాం. నేర్చుకుంటాడు, పిల్లలు నేర్చుకుంటారు. మన బిడ్డలు ఉన్నప్పుడు దయచేసి కొట్లాటలు పెట్టుకోకపోవడమే మంచిది. గొడవలు అలాగని చెప్పి లేనప్పుడు కొట్టుకోమని చెప్పట్లేదు నేను. ప్రతిసారి సందర్భంలో కూడా మనము మన బిడ్డలు మనల్ని చూస్తున్నారు, గమనిస్తున్నారనే విషయాన్ని అర్థం చేసుకోవాలి.